ఫ్రెండ్స్ అఖండ సినిమాని కొంతమంది అయితే చూశారు. అర్థం కాలేదు కదా, ప్లే చేయరా. అఖండ 2 ఇది బాలయ్య బాబు తాండవం, రుద్ర తాండవం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి ఎలా చూసారు అనేటటువంటిది నాకే తెలియదు. మన బోయపాటి సీన్ గారు, బాలకృష్ణ గారు సపరేట్గా వాళ్ళని పిలిచి మంచిగా స్టూడియో ఏర్పాటు చేసి వాళ్ళకైతే సపరేట్గా చూపించింది. ఎందుకంటే మీరు రివ్యూస్ ఇవ్వాలరా నాయన, మీరు రివ్యూస్ ఇవ్వకపోతే అలా తర్వాత సంగతి తర్వాత అని చెప్పి వాళ్ళకి సపరేట్ చూపించేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సినిమా మాత్రం 10,000 కోట్లు దాటుతుంది కన్ఫర్మ్ అనమాట. నా బాలయ్య ఒకసారి ఈ ట్విట్టర్ పేజ్ చూడండి, మనోడికి ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు, లైక్స్ వ్యూస్ కూడా బాగానే వచ్చాయి అనమాట. రివ్యూ అని చెప్పి వేసేసాడు, 4.5 ఇచ్చిండు రేటింగు. ఇది చూసి నేనైతే షాక్ అయ్యా అనమాట. దీని కింద చాలా మంది కామెంట్ చేయడం, లైక్ చేయడం, దట్ ఈస్ బాలయ్య, జై బాలయ్య అనేటటువంటి నినాదాలు చేయడం కూడా నేనైతే నా కళ్ళతో చూసాను అనమాట. ఇది చూసి షాక్ అయ్యి షేక్ అయ్యా. ఎందుకంటే 14 రీల్స్ వాడు ఆల్రెడీ చెప్పిండు ప్రీమియర్స్ అనేటటువంటి రద్దు అయ్యాయి అనేటటువంటి డైరెక్ట్గా అఫీషియల్ హ్యాండిల్ నుండి నైట్ ఒక పోస్ట్ వచ్చింది. ఆ తర్వాత సినిమా అసలుకే పోస్ట్ పోన్ అయిందిరా ఉంగాస అని చెప్పి ఇంకో పోస్ట్ వేసిండు. సో వాళ్ళు ఏం చెప్పారు, ఓన్లీ ఇండియాలో పోస్ట్ పోన్ అయింది, అక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణలో పోస్ట్ పోన్ అయింది, ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోన్ అయిందని చెప్పాలా, మొత్తానికి పోస్ట్ పోన్ చేసిన అందరూ ఒకేసారి చూద్దురు కానీ అనేటటువంటి అఫీషియల్ డిక్లరేషన్ వాడి చేశారు. కానీ మనోడు ముందుగానే చూసి రివ్యూని అయితే పోస్ట్ చేసిండు, 4.5 వేసిండు రేటింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ ఈ విధంగా ఉంది, సెకండ్ హాఫ్ ఈ విధంగా ఉంది. ఇదొకటి నాకైతే షాక్ని గురి చేసింది. చాలా మంది కింద ఇది మంచి రివ్యూ అని చెప్పి నమ్ముతున్నారు, బాలయ్య బాబు గారు హిట్ కొట్టేశారని చెప్పి నాకు కూడా లింకులు పంపిస్తున్నారు. ఇది మరీ దారుణం. అయితే కొన్ని తమిళస్, కొంతమంది యూట్యూబర్స్ యూఎస్ఏ రివ్యూ అని చెప్పి సినిమా రివ్యూ మీకు ఉడేసిండ్రా షో, మీ మొఖాలకు మీరు యూఎస్ఏలో సినిమా చూసి వచ్చారా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిజానికి యూఎస్ఏ రివ్యూ వచ్చిందా లేదా, సినిమా ఎలా ఉండొచ్చు అనేటటువంటి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నా దగ్గర అయితే జెన్యూన్గా ఒక రివ్యూ ఉంది, ఆ రివ్యూ గురించి మీ ముందు అయితే డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. సినిమా ఇష్యూ ఏంది అనేటటువంటి ఫుల్ స్టోరీ తెలుసుకొని ఈరోజు ఇంటర్నేషనల్కే మన 14 రీల్స్కి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని వివరిస్తూ ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేశా. ఐ బటన్ లేదు, ఎన్ స్క్రీన్ అవసరం, క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. అందులో క్లారిటీ ఇచ్చే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేటటువంటిది డెఫినెట్ వెళ్ళండి, ఆ వీడియో కూడా చూడండి, మీకైతే పెద్ద క్లారిటీ వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మాట్లాడుకోవాలంటే నిజానికి రివ్యూస్ వచ్చాయా, యూఎస్ఏ రివ్యూ ఏమంటున్నారు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే 100% ఇంత మట్టికి షో ఎక్కడా కూడా పర్లేదు. ఇదైతే మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఏ దేశంలో పర్లేదు, ఒక్క ఇండియాలోనే కాదు, యూఎస్ఏలోనే కాదు, ఎక్కడంటే ఎక్కడ కూడా రివ్యూ పర్లేదు. ఈ పాటికి రివ్యూ పడితే బార్బేలు వచ్చేసోడే, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ షో పర్లేదు, యూఎస్ఏలో పడ్డది, దాన్ని చూడాలి, రివ్యూ ఇస్తే ఛానల్ మంచి రీచ్ ఉంటుంది అని చెప్పి తనైతే రివ్యూ చెప్పడానికి ఈ పాటికి వచ్చేసోడే. సో తను రాలేదు అని అంటే కొంతమంది జెన్యూన్ యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళని మీరు నమ్మండి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మమాకండి. ఇంకొన్ని పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కావాలని చెప్పి డబ్బులు తీసుకొని ప్రాపగండాలో పాజిటివ్ రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే క్లారిటీ ఇస్తాను, ఎక్కడ ఇంత మటుకి సినిమా అయితే పర్లేదు, ఇదైతే మీరు పిచ్చ క్లారిటీ తెచ్చుకోండి. అండ్ నా దగ్గర ఒక రివ్యూ ఉందన్న, అదేంటంటే సెన్సార్ రివ్యూ. సెన్సార్ బోర్డులో ఆల్రెడీ సినిమాని సర్టిఫై చేసేసారు, మంచి ఇది కూడా ఇచ్చారు. అండ్ వాళ్ళు చెప్పినటువంటి రివ్యూ ఉంది అనేటటువంటి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. సినిమా స్టోరీ లైన్ అనేటటువంటిది ట్రైలర్ చూసినా ఎవడైనా గెస్ చేయొచ్చు అనమాట. ఏంటంటే మన ఆది పెనిశెట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులతో, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీతో కుమ్మకైతాడు అనమాట. ఎందుకు కుమ్మకైతుడు, డబ్బు కోసం కుమ్మకైతుడు. సో ఇక్కడ ఉన్నటువంటి దేవుల్ని కొట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక అతీత శక్తి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఒక క్షుద్రక్షేత్రులు కావాలి అని చెప్పి వీళ్ళు కుమ్మకైతారంట. కుమ్మకైన తర్వాత మన ఆది ఏం చేస్తారంటే డబ్బుల కోసం ఒక క్షుద్ర పూజ చేసి మంత్రాలు చేసి అక్కడ జరుగుతున్నటువంటి కుంభమేళాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మన బాలయ్య బాబు గారు తన వైఫ్ అయితే చనిపోతే, మరి చనిపోవడానికి రీజన్ చూపిస్తారా లేదా అనేటటువంటి తెలియదు. తన ఫోటోకి అయితే దండ అయితే కానుస్తుంది అంటే ఇదైతే 100% గుర్తుపెట్టుకుంటే. తన కూతురు ఉంది కదా, చిన్న కూతురు, తను పెద్దగా ఆటో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎమోషన్ ఏంది అనేటటువంటిది హైలైట్ చేసి చూపిస్తారంట. ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్లో నడిచిద్దంట. ఈ లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే మనకు చూపిస్తారంట. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కుంభమేళ అయితే బయలుదేరతారంట. కుంభమేళలో మన చిన్న బాలయ్య బాబు గారు చూసుకున్నట్లయితే అక్కడ జరిగేటటువంటి ఆ స్ట్రాటజీని, అక్కడ జరగబోయేటటువంటి ఆ విధ్వంసాన్ని ముందుగానే గుర్తిస్తారంట. ముందుగానే గుర్తించి వాళ్ళతో ఫైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కట్ చేస్తే వాళ్ళనైతే మన చిన్న బాలయ్య ఏం చేయాలి, ఫస్ట్ అయితే చిన్న ఫైట్లు బాగానే చేస్తారు, ఆ తర్వాత దాని వెనక పెద్ద పెద్ద విలన్లు ఎంటర్ అయి ఉంటారనమాట. మనోడైతే ఏం చేయలేడంట, ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో సో ఏమంటే ఏం చేస్తారంటే మన అఘోరా కూడా ఆ యొక్క కుంభమేళకు వచ్చి ఉంటాడు. వాళ్ళకైతే ఆ విషయం తెలియదు. వీళ్ళు ఆ కుంభమేళాన్ని చెడగొట్టాలి, అక్కడ ఉన్నటువంటి అమాయకుల్ని చంపాలి చూస్తున్నటువంటి సిచ్యువేషన్లో మన అసలైనటువంటి అఘోర బయటకు వచ్చి
వాళ్ళందరినీ కూడా ఉచ్చబోయిస్తాడు. మ్యాక్సిమం ఒక 50% విలన్ అయితే వేసేస్తాడు. కానీ ఆది పినిశెట్టి దగ్గరికి వెళ్ళేసరికి తన దమ్ము అక్కడ కూడా సరిపోదు, తన మంత్రులైన అవేనా అక్కడికే సరిపో. దాంతో తను మహాశివుడిని అయితే ప్రార్థిస్తాడు. అప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ గారి రూపంలో మహాశివుడు వచ్చేసి ఆ ఆది పినిశెట్టిని అంతం చేస్తాడు అనేటటువంటి స్టోరీ లైన్ అయితే బయట నడుస్తుంది అనమాట. మ్యాక్సిమం ఇది సెన్సార్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. ఇంకొంతమంది గెస్సే చెప్తున్నారు. నేను కూడా ట్రైలర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి గెస్సేటటువంటి స్టోరీ. ఇది సినిమా అంతా కూడా పాప చుట్టూ తిరిగింది. మెయిన్ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కుంభమేళ చుట్టూ తిరిగింది, ఇంకోటి సనాతన ధర్మం చుట్టూ తిరిగింది. మహాశివుడు అంటే ఖచ్చితంగా సీనియర్ ఎన్టీ గారి రూపంలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా బయట గట్టి వార్తలు వినపడతాయి. అది ఎలా డిజైన్ చేసిండు బోయపాటి సీన్ గారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలన్నమాట. అండ్ పార్ట్ 3 ఉందా లేదా అని అంటే ఉండకపోవచ్చు అనేటటువంటి నినాదాలు గట్టిగా వినపడుతున్నాయి. ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ 3 గురించి డిస్కస్ చేస్తారు. ఇప్పుడు అఖండాలో ఎక్కడ కూడా మనకి పార్ట్ 2 ఉంది అనేటటువంటి హింట్ ఇవ్వలేదు. ఆల్రెడీ మాట ఇచ్చేస్తారు అనమాట. మాట నిలబెట్టుకోవడానికి వస్తాడా రాడా అనేటటువంటి క్వశ్చన్ మార్క్తో సినిమా ఆపేశారు. అది సెకండరీ. కానీ పార్ట్ 3 ఉంటుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళైతే ఎక్కడా కూడా చెప్పేటటువంటి లేదు. ఒకవేళ సినిమా హిట్ అయ్యి మంచి హైప్ని క్రియేట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో పెట్టినటువంటి పెట్టుబడి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే 115 కోట్ల షేర్ ఉంది టార్గెట్. ఇది కూడా వసూలు చేయగలిగితే అప్పుడు మళ్ళీ 3 ఉండొచ్చు అనేటటువంటి నినాదాలు అయితే గట్టిగా వినపడుతుంది అనమాట. ముఖ్యంగా తమనని అయితే ఇచ్చి పడేసేస్తాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దానికి ఇప్పుడు రివ్యూ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాంగ్స్ విన్నా, మ్యూజిక్ విన్నా, అసలు బాలయ్య బాబు గారు తమనంటే డెడ్లీ కాంబినేషన్. బక్కోడికి మన రజనీకాంత్ గారికి బక్కోడు ఉన్నట్టు మన బాలయ్య బాబు గారికి బండోడు ఉన్నట్టు. ఇప్పుడు మొన్నటిదాకా చూసుకున్నట్లయితే కొడిజల తమనైనా, ఇప్పుడు చూసుకున్నట్లయితే నందమూరి తమన్ అని చెప్పి నినాదాలు కూడా వచ్చాయి. ఆల్రెడీ మన బాలకృష్ణ గారు డాకు మహారాజ్కి ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ని మెచ్చే కారే గిఫ్ట్గా ఇచ్చారంటే మ్యాక్సిమం అఖండ 2 కూడా ఇంకో కారే అసలు పెడతారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. తనైతే మ్యాక్సిమం బీజం అయితే ఇచ్చి పడేస్తారంటే ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్గా నిలవబడేటటువంటిది ఏంటంటే ఫైట్స్ మామూలుగా ఉండమంట. వేరే లెవెల్ అంటే ఇప్పటిదాకా మీరు చూసింది ఒక లెక్క, మీద మీరు చూసేటటువంటి బోయపాటి సీన్ ఒక లెక్క, చిటికేస్తే 100 మంది వేస్తారంట. అసలు ఆ గన్నుని కాల్చేటటువంటి మిషన్ గన్ ఉంది కదా, దాన్ని శూలంతో హ్యాండిల్ చేసి కాల్చేటటువంటిది. ఆ ఫైట్స్ అన్ని కూడా వేరే లెవెల్ ఉంటాయి అని చెప్పి ఇంకా సెన్సార్ టాక్ ఇంకా బయట మాట్లాడుకుంటే ఇంకా నేను గెస్సెస్ అయితే చెప్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నెగిటివ్ కూడా ఉన్నాయి. అవేంటంటే స్టోరీ లైన్లో అయితే దమ్ము ఉండదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ లైన్ ఉంది కదా, దాంట్లో పెద్ద దమ్ము ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. స్టోరీ లైన్ అనేటటువంటిది వీక్గా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంట. సో అదేంటి అనేటటువంటిది మనం అయితే డీటెయిల్గా రిలీజ్ అయ్యాక నెగిటివ్ మాట్లాడుకుందాం. పాజిటివ్ మాట్లాడితే మీరు వింటారులే, కానీ నేను కానీ నెగిటివ్ మాట్లాడిన అనుకో మీరు ట్రోల్ చేస్తారు. అందుకే నెగిటివ్ మాట్లాడను. ఇంత మటుకు అయితే సినిమా మ్యాక్సిమం గెస్సింగ్. నేను చెప్పిన దాంట్లో కనీసం 70% ఆర్ 80% కలిసి మీరైతే దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. సో రిలీజ్ ఎప్పుడు బ్రో అంటే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, ఇంకో వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అనమాట. ముందేంటంటే ఫేక్ రివ్యూస్ నమ్మమాకండి. సినిమా జెన్యూన్ రివ్యూ ఇచ్చేటటువంటి ఎగ్జాక్ట్ ఒక 10 ఛానల్స్ మట్టిగా ఉన్నాయి. ఆ 10 ఛానల్స్లో మన కూడా ఒకటి అనమాట. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సినిమా రిలీజ్ రోజు నేను చెప్పిన నా కష్టం కూడా నేను మీకు ఆల్రెడీ ఇంకో వీడియోలో చెప్పా. ఆల్రెడీ నేను థియేటర్ దగ్గరికి వెళ్ళిన 3 గంటలు వెయిట్ చేశా. బుక్ మై షోను రీఫ్రెష్ కొట్టి నా ఏళ్ళు ఎరిగిపోయినాయి. ఆ టికెట్స్ నువ్వు జొమాటో అడ్డమైనటువంటి యాప్లు డౌన్లోడ్ చేసుకున్నా. ఆ మూవీ టీంలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేశా. వాళ్ళు కూడా నాకైతే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చావు కబురు చల్లగా చెప్పినట్టు సినిమా ఇంకొన్ని గంటల్లో చూడబోతున్నారు అనేటటువంటి ఎగ్జైట్మెంట్లో ఉండగా వాళ్ళైతే సినిమా పోస్ట్ పోన్ అయింది అనేటటువంటి చెప్పడం అయితే నాకైతే మరీ దారుణంగా అనిపించింది. ఆల్రెడీ ప్రీమియర్ చూసుకున్నట్లయితే ఇవాళ పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తుంది. రేపైతే సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. దీనివల్ల పాన్ ఇండియా లెవెల్లో దెబ్బ కొట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వెనకొక పోస్ట్ వేసుకుంటారు, December 4th రిలీజు అనేటటువంటిది. అది అంతలా హైలైట్ ఎందుకు చేస్తారంటే రిలీజ్ డేట్ అనేటటువంటిది జనాల మైండ్లో నాటాలి అనేటటువంటిది ప్రతి ప్రొడక్షన్ అనుకుంటుంది, ప్రతి మూవీ టీం అనుకుంటుంది, ప్రతి PR టీం అనుకుంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ 4th రావట్లేదు 5th వస్తుంది అనేటటువంటిది మళ్ళీ వాళ్ళ బ్రెయిన్లో నాటడం అయితే చాలా అంటే చాలా పాసిబుల్. ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కొంతమంది అయితే సినిమా చూస్తారు, బాలయ్య బాబు గారు అని చెప్పి చూస్తారు. ఇంకొంతమంది ఆల్రెడీ థియేటర్ దగ్గరకు వచ్చి గంటలు వెయిట్ చేస్తే వాళ్ళు సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వడంతో, సినిమా షో పడకపోవడంతో సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా పోయి చాలా మంది చూడకపోవచ్చు. ఇంకొద్దిగా USA ముందుగా రిలీజ్ అయ్యే కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చింది అనుకో, ఇక్కడ ఉన్నటువంటి ఆ 50% జనాలు కూడా చూడటం పని చేస్తారు. దాని మీద కలెక్షన్స్ మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే నేను అనుకునేది ఏంటంటే, నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ చేయండి. సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ పొంగల్కి మన కనుమకి మన సంక్రాంతికి రిలీజ్ చేయాల్సింది లేదు, కొద్దిగా ముందు. ఇప్పుడు న్యూ ఇయర్ని పురస్కరించుకోండి, 2వ తారీఖు 3వ తారీఖు ప్రీమియర్ చేసి గ్రాండ్గా రిలీజ్ చేయండి అండ్ పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు హుటాహుటి నా 4th పోస్ట్ పోన్ అయింది, 5th రిలీజ్ చేస్తామంటే కొద్దిగా కామెడీగా అయిపోద్ది అనేటటువంటిది మూవీ టీమ్ అయితే అబ్జర్వ్ చేయండి. మరి వీళ్ళు ఏం చేస్తారు అనేటటువంటి వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. సో ఇది అనమాట మ్యాటర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరితో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.